L1 లిస్ట్‌లోనే ఉన్నారా? మీ స్టేటస్ ఇంకా ఎంపీడీఓ పెండింగ్ అనే ఉందా? లేక గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ పెండింగ్ అని ఉందా? లేదంటే కలెక్టర్ అప్రూవల్ అని చూపిస్తుందా? భయపడకండి. లిస్ట్ 1 వాళ్ళకు సంబంధించి అన్ని సందేహాలకు ఈ వీడియోలో పూర్తి క్లారిటీ ఇస్తాను. చివరి వరకు తప్పకుండా చూడండి. లిస్ట్ 1లో ఎవరైతే ఉన్నారో వారు దీనికి సంబంధించిన వెబ్సైట్లో అయితే చెక్ చేస్తూ ఉండండి. అలాగే స్టేటస్ కూడా చెక్ చేస్తూ ఉండండి. ప్రజెంట్ ఏ స్టేజ్లో ఏ లిస్ట్ టైప్లో ఉన్నా కూడా మీకు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ప్లేస్ నుండి కలెక్టర్ అప్రూవల్ గనక లేదా గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ పెండింగ్ ఇలా స్టేటస్లు గనక మీకు చేంజ్ అయితే మీకు ఖచ్చితంగా ఇల్లు అయితే రాబోతుందని అర్థం. ఇలా ఎందుకంటే మీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది. మీకు కొత్త అప్డేట్స్ అనేవి వస్తున్నట్టు గవర్నమెంట్ మీకైతే తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి. ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటూ ఉండండి. మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో చెప్పండి. ఇంకా L2 గురించి కూడా చాలామంది చాలా డౌట్స్ అయితే రేస్ చేస్తున్నారండి. లిస్టు 2లో గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ పెండింగ్ అంటే ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో మనం ప్రజెంట్ లిస్టు 2లో ఉన్నవారి అప్లికేషన్స్ స్టేటస్ అనేది క్రాస్ చెక్ అనేది చేస్తూ ఉన్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు? ఈ క్రాస్ చెకింగ్లో ఏమేమి చూడబోతున్నారు అంటే నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను లిస్ట్ 2 గురించి. ఈ లిస్ట్ 2కు సంబంధించి లాటరీ సిస్టంలో అయితే జరగదు. ఇది చెకింగ్ ప్రాసెసింగ్ ద్వారానే మీకైతే ఇల్లు పంపిణీ చేస్తారు. అలాగే అర్హుల ఎంపిక చేస్తారని ఇప్పుడు ఎవరైతే ఇలా స్టేటస్ అప్డేట్ అయ్యిందో వారందరికీ ప్రాసెస్ అంటే ఏమిటి అంటే వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. సో క్రాస్ చెక్ అయితే చేస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన డీటెయిల్స్, రేషన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, మీ పేరు పైన పర్మనెంట్గా ఏదైనా ఆస్తులు ఉన్నాయా లేదా, మీరు పర్మనెంట్గా ఎలాంటి ఆస్తులు లేకుండా ఎన్ని రోజుల నుంచి రెంట్ హౌసెస్లో ఉన్నారో ఇలా డీటెయిల్స్ అయితే క్రాస్ చెక్ అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా వరకు ఇంటింటి సర్వే కూడా చేశారు. ఇంకా సర్వే అనేది క్లారిటీగా అయితే తెలియదు. బట్ అప్లికేషన్ చెకింగ్ అనేది చేస్తూ ఉన్నారు. వన్స్ మీకు ఈ చెకింగ్ కనుక కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయిపోయింది అనుకోండి, అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే మీకు అక్కడ గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ పెండింగ్ ప్లేస్లో పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని స్టేటస్ అయితే చేంజ్ అవుతుంది. దాన్ని బట్టి మీకు ఇల్లు శాంక్షన్ అయ్యిందా లేదా అని ఈజీగా తెలిసిపోతుంది. వన్స్ ఇలా నేను చెప్పిన విధంగా గనుక స్టేజ్ చేంజ్ అవ్వకపోతే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయినట్టు. ఒకవేళ గనుక చేంజ్ అయితే ఖచ్చితంగా మీకు సర్వే అనేది జరుగుతుంది. లిస్ట్ 2లో ఉన్న వాళ్ళు కూడా అలర్ట్గానే ఉండండి. అలాగే ఇంకా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉన్న వారికి మాత్రం కొన్ని రోజులైతే వెయిట్ చేయండి. అందరికీ ఒకేసారి కాకుండా స్లోగా స్టేటస్ అనేవి చేంజ్ అవుతూ ఉంది. ఒకవేళ గనుక ఇంకో 1 మంత్లో పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనే ప్లేస్లో మీకు స్టేటస్ అనేది చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయినట్లు అని అర్థం. ఇలా చేంజ్ అయిన వాళ్ళందరూ ఒక స్టెప్ అయితే ముందుకు వెళ్ళినట్టు. మీ వెరిఫికేషన్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు, స్టిల్ ప్రాసెస్లోనే ఉందని అర్థం. స్టేటస్ చేంజ్ అయిన వారు ఎవరూ వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. వెయిట్ చేస్తూ ఉండండి సెలెక్టెడ్ అనే అప్డేట్స్ కోసం. అలాగే లిస్ట్ 1, లిస్ట్ 2లో ఉన్నవారు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే తీసి పెట్టుకోండి. ఎప్పుడైనా మీకు ఫోన్ కాల్స్ అయితే రావచ్చు. ఈ స్టేజ్ వరకు వచ్చారు అంటే ఖచ్చితంగా మీకు ఫైనల్లో ఇల్లు రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనిచ్చే ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నిజంగా జెన్యున్గా అనిపిస్తే ప్లీజ్ మన వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నాకు ఎన్నో కామెంట్స్ వచ్చాయండి. కామెంట్స్లలో తరచుగా ఒకటే అడుగుతున్నారు, ఇది గవర్నమెంట్ పద్ధతి కదండి, ఇది గవర్నమెంట్ ఇచ్చే ఏదైనా ఫ్రీ పథకాలు కొద్దిగా టైం పడుతుంది. ఇంకా మన బ్యాడ్ లక్ ఏంటి అంటే ఈ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది తొందరగా అందరికీ శాంక్షన్ అయితే అవ్వలేదు. అలా అనేసి మనం ఎవరిని నిందించలేము కదండి. అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి LIG ప్రాసెసింగ్ పూర్తిగా మీకు క్లారిటీ ఇద్దామనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఏ ఏరియాలో ఉంటుంది, మనం ఏ ఏరియా నుంచి అప్లై చేసుకోవాలి, ఇవన్నీ ప్రశ్నలకు నెక్స్ట్ వీడియోలో సమాధానం చెప్తాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఫాలో అవ్వండి. రెగ్యులర్గా నేను ఏదైతే వీడియో పెడతానో అందరికీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో వెంటనే చూడొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నేను కామెంట్స్ అన్నిటికీ రెస్పెక్ట్ ఇచ్చి మీకు రిప్లై ఇస్తాను.
సో మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.